మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ వాక్య వెలుగులో కడుగు పెడతాం. ఆ వాక్యం నిన్ను నన్ను ఆదరించి ఆశీర్వదించి ధైర్యంతో నడిపించాలి. మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఓ చక్కని మాట మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. మనమైనా మన కుటుంబాలైనా బహుగా వర్ధిల్లి అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలి. బైబిల్లో కొన్ని కుటుంబాలను చూస్తాం. ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ఆ కుటుంబాలు అనేకులకు పెట్టి చేతులు కలిగి ఉంటాయి. కొన్ని కుటుంబాలు నీటి వరణ నాటిన మొక్కలలాగా పచ్చగా ఉంటాయి. కొన్ని కుటుంబాలకు వెళితే ఆనంద సంతోషాలు ఊరేగుతాయి. ఆ ఇంటికి ఎవరెళ్ళినా వారి ప్రేమను చూసి ముగ్ధులై వాళ్ళ సహవాసాన్ని కోరుకుంటారు. అవి కుటుంబాలు. కొన్ని కుటుంబాల్లోకి వెళితే వేదన, దుఃఖం ఇవి మిగిలి ఉంటాయి. కనుక ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మీ కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే అది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం దైవ సంబంధమైన భీతి కలిగి నడుస్తామో దేవుడట మన పట్ల ఘనకార్యాలు చేస్తాడు. ఒక వాక్యాన్ని మీకు చదువుతాను. 99:4 యథార్థతను బట్టి నీవు న్యాయం ప్రేమించుతూ రాజును స్థిరపరిచి ఉన్నావు. బాగా విన్నారా? యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించుతూ రాజును స్థిరపరిచి ఉన్నావు. ఇక్కడ ఒక మాట రాయబడింది, రాజును దీవించనని రాయబడరా. యథార్థతను బట్టి నీవు న్యాయాన్ని ప్రేమించే దేవుడు. అంటే దేవుడు ఎప్పుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు, యథార్థతను ప్రేమిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు. అంటే నీతి నీ ఇంట్లో ఉన్నా, యథార్థం నీ ఇంట్లో ఉన్నా, న్యాయం నీ నడకలో ఉంటే నిన్ను తప్పగా ప్రేమించి ఆయన అన్నమాట ఏమిటంటే, అట్టి రాజునట వర్ధిల్ల చేస్తానలా స్థిరపరుస్తాను అంటాడు. అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఇవాళ ఉన్న ఆనందం రేపు ఉంటల్లా, ఈ రోజున సమృద్ధి రేపు ఉంటల్లా, మొన్న జరిగిన కార్యాలు ఈరోజు కనపట్ల, అంతకు మునుపన్న ఆరోగ్యం కూడా కనబట్ల. అంటే స్థిరం లేకపోవడం. కానీ దేవుడు అంటాడు, నేను ఎవరినో తెలుసా, న్యాయాన్ని ప్రేమిస్తాను, యథార్థతను ప్రేమిస్తాను. నీవు ఎప్పుడైతే ఆ రెండు నీలో కనబడేట్టుగా చేస్తావో నేను నిన్ను స్థిరపరుస్తాను. ఎంత బాగుందండి. అంటే వీటన్నిటిలో మనం స్థిరపరచబడే కుటుంబం లాగా ఉండాలంటే రెండు విషయాలు మర్చిపోకూడదు. ఒకటి యథార్థత, రెండవది న్యాయం. ఈ రెండుని మనం కాపాడుకోవాలి. కొన్నిసార్లు యథార్థతను పక్కన పెడతాం, అంగట్లో అమ్మేస్తాం. నీతి తెలిసినా నీతి ప్రకారం నడవం, న్యాయం తెలిసినా న్యాయం పలకం. కారణం ఏంటంటే మన రాబడి, పరపతి, మన పక్షాన జనం ఉండాలని కోరుకొని వీటన్నిటిని తారుమారు చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా స్థిరంగా ఉంటలే, దేవుడు ఆరోగ్యం ఇచ్చినా స్థిరంగా ఉంటలే, దేవుడు మేలు చేసినా మేలు కానరాకుండా ఎగిరిపోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు ఆ మార్గాలను నడుస్తావో ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడో తెలుసా, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయాలు జరిగిస్తావు. పైనేమో స్థిరపరుస్తాను అన్నాడు. రెండవది యాకోబు సంతానం. అంటే అలా ఎవరు ప్రవర్తిస్తారో, వాక్యానుసారంగాను, నీతిగాను, యథార్థంగాను, ప్రార్థనాపూర్వకంగా ఎవరు వర్ధిల్లుతూ నడుస్తారో వాళ్ళ సంతతులు అడుగు పెడతాడట ఈయన. ఎంత బాగుందండి. అంటే నీ కుటుంబం, నీ బిడ్డలే కాదు, నీ మనవరాడు సంతతి అన్నాడు. అంటే ఎంతవరకు ఉండదు ఆ సంతతి. ఆ దేవుడు ఒక కుటుంబాన్ని దీవించడం మొదలు పెడితే పిల్ల తరాన దీవిస్తాడు. మనం అనుకునేది పబ్బం గడిస్తే బాగుండి, అవసరం తీరితే బాగుండి, రేవు దాడితే బాగుండి, కష్టం గట్టెక్కితే బాగుండని నీవనుకుంటావు. ఆయన ఎప్పుడైనా తరతరాలు దీవెనిస్తాడు. యథార్థవంతుల ఆ వంశాన్ని, అంటే యాకోబు వంశంను సంతతినట్ట నీతి న్యాయం ఎప్పుడు జరిగిస్తానే ఉంటాడు. నీతి న్యాయం ఉంటే సింహాసనం ఉంటుంది, నీతి న్యాయం ఉంటే వెలుగు ఉంటుంది, నీతి న్యాయం ఉంటే అభివృద్ధి ఉంటుంది, ఆయన నీతి న్యాయం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆయన నీతి న్యాయం మన మధ్యలో ఉంటే ప్రపంచంలో ఎవ్వరికి లేని వెలుగు మనకు ఉంటుంది. ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి, ఇక నేను యథార్థంగా నీతిగా ప్రవర్తిస్తాను, న్యాయంగా అంటూ నువ్వు ఆయన వైపు తిరిగి నడక ప్రారంభిస్తే నిన్ను స్థిరపరుస్తాడు. రెండవది, నీ మధ్యలో ఆయన నివసించి నీ సంతతిని ఒక ఆశీర్వాదకరంగా చేసి గొప్ప దీవెనలతో నిన్ను నింపబోతున్నాడు. అట్టి కృప మీ కలుగునగా.
పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. ప్రతి కుటుంబం నీ ద్వారా దీవించబడాలి. ప్రతి వాని సంతతి ఆశీర్వాదకరంగా ఉండాలి. అద్భుతం జరిగించి మీరు మహిమ పొందాలని ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా చాలిన దేవుడు. ప్రభువెంబడి కృపచేత నింపి నడిపించి మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపచేయండి. పిల్లల చదువులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు, రక్షణ భాగ్యాలు అన్నీ దయచేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.